సత్యసాయి జిల్లా పోలీసులు కరుడుగట్టిన నేరస్తుణ్ణి అరెస్ట్ చేశారు. హిందూపురం సమీపంలోని చిలమత్తూరులో అత్తాకోడల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కవాడి నాగేంద్ర ఏడాదిన్నర నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నక్కి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు ఫారెస్ట్ లోకి వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు నాగేంద్ర కానిస్టేబుల్ ఎస్ఐలపై కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లతో రవి అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం సిఐ ఆంజనేయులు నిందితుని కారు మీద తుపాకీతో కాల్చారు. బుల్లెట్ దిగడంతో నాగేంద్ర పోలీసులకు లొంగిపోయాడు. కవాడి నాగేంద్రపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 90కి పైగా కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే ఇతని మీద 40 వరకు కేసులు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న నాగేంద్రను పట్టుకోవడానికి సత్యసాయి జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. నేరస్తుడి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రయత్నాలు ఫలించి అతను దాక్కున్న ప్రదేశం గురించి పోలీసులకు సమాచారం అందింది. కిరాతక నేరస్తుడితో విరోచితంగా పోరాడిన పోలీసులు అతన్ని పట్టుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఏడాదిన్నర క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో కీలక నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కేసుతో పాటు ఇతనిపై ఉన్న మరో 40 కేసుల్లోనూ కఠిన శిక్ష విధించేలా చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక వైసీపీ హయాంలో పోలీసులను రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకోవడంతో రాష్ట్రంలో నేరస్తులు చెలరేగిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరం చేసిన వారిని వెంటాడి వేటాడాలని నిర్ణయించింది. నేరాల నియంత్రణకు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అన్ని దారులు మూసేసి నేరస్తులను కటకటాల వెనక్కి పంపిస్తున్నారు.